బాబు ఇలా ఊరికే నిల్చుని చూడకపోతే మీరు కూడా వెళ్ళి పాడొచ్చుగా. నువ్వు బాగా పాడతావుగా. అవునరా, ఏదో దాంట్లో మనం ఏంటన్నది ప్రూవ్ చేసుకోవాలి కదా. అది చూడు, అన్ని కాంపిటీషన్ అమ్మాయిలే గెలుస్తున్నారు. పాడరా ప్లీజ్ రా. మీకేం పని పెట్టలేదా? నువ్వు బాగా పాడతావు కదరా, రారా రారా. చెప్తే వినండి. నువ్వు బాగా పాడతావు కదరా, పాడరా పాడరా. ఏమండి, మా అన్నయ్య సూపర్ గా పాడతాడండి. మీరు కూడా పాడండి రా. అది ఏ పాట పాడదాం? వద్దు. బాబు టైం అవుతుంది, ఇంకా చాలా మంది పాడాలి. ఈ పేటకు నేనే మేస్త్రి. పాడండి రా. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. కాయ కష్టం ఎరుగని వాళ్ళకు కబడ్డారు గస్తి. ఓ నేనే మేస్త్రి, ఓ నేనే మేస్త్రి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. సూపర్ పాపకు సుకుమారి, నీ షేపులు తరగక తప్పవులే. కాకరకాయల కమలాక్షి. అలా నవ్వకండి, వాడు చూస్తే కోపడతాడు. భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్, ఎవరిల్లు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఏ ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది, రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. కుక్కలాగా. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో, నేను ఇప్పుడు. పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5,300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకున్నా, సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నావు. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చెన్సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా అంజలే ఆంజలే 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 ఆంజలే. సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలు అన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, ఆంటీ గారా, ఆంటీ గారా. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు,
నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయవండి. మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ మాట్లాడచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను. రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ పుడిచిపోరుతాం. రారో వదిలేండి, ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్ అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, బన్నీ కపూర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదా అంటే. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా నాకు బి సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననికి తీసుకురాలే, మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి, అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా? స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలకని వేసేయటం ధర్మమా చెప్పు? అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నది బిడ్డ. బొక్కలు తీస్తా బిడ్డ, చూడు చూడు. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు. జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు. వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టు, కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళీ ఇంట్లో కాలు పెట్టేటానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండ్రి, పోన్రి. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.